హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ రహమాన్ 790. ఇవాళ మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ మెనూ ఫ్రెండ్స్. ఈ మెనూ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను ఫస్ట్గా చికెన్ బిర్యానీ చేయడానికి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులోకి నేనైతే ముందుగా 2-3 సార్లు చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులోకి 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, మనకి చికెన్కి సరిపడా సాల్ట్ వేసేయాలి. దాని తర్వాత నేనైతే పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫుడ్ కలర్ వేయను, అందుకనే కొద్దిగా పసుపు ఎక్కువగా వేసుకుంటాను. ఇప్పుడైతే నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటాను. నేను ఎక్కువ పసుపు అనేది కొద్దిగా ఎక్కువే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ వచ్చింది. నేనైతే ఫుడ్ కలర్ వాడనండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి కదా. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ అన్నీ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ వేసుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ పెట్టేయాలి. సండే అంటేనే మనకి స్పెషల్ ఉండాలి కదా. ఈ సండే రోజు మా ఇంట్లో అయితే ఈ మెనూ ఫ్రెండ్స్, అదేను కట్టెల పొయ్యి మీద ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అమోఘం, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఇప్పుడైతే నేను కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి నేనైతే ఒక 1/2 అవర్ పెట్టేస్తాను. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సండే రోజు మా ఇంట్లో అయితే మా మెనూ అయితే ఇది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ని మీరందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా బాగా ఆదరించాలి. ఇంకా నేను మంచి వీడియోస్తో మీ దాకా రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఇది బాగా కలిపి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటాను కొద్దిగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇప్పుడైతే దాల్చా ప్రిపేర్ చేయడానికి మనమైతే పచ్చెనపప్పు ఉడకబెట్టుకున్నాము. అదిగోండి కూరగాయలు అయితే కటింగ్ చేసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడైతే దాల్చా ప్రిపేర్ చేయడానికి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. దాల్చా ఇలా ఈ ముస్లిం స్టైల్లో దాల్చా ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ తొందరగా మగ్గిద్ది కదా. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. బిర్యానీకి మెయిన్ దాల్చా అండి. దాల్చా పర్ఫెక్ట్గా కుదిరితే బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా ఉండిద్ది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం ఆనపకాయ అండి కంపల్సరీ. దాల్చాలోకి వంకాయ, క్యారెట్, టమాటా కంపల్సరీగా వేసుకోవాలండి. ఆనపకాయ లేకపోతే అసలు దాల్చా టేస్టే ఉండదు. మనం చికెన్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఈ స్టేజ్లో చికెన్ వేసుకొని బాగా మనం కలుపుకొని మీకు కుక్కర్ సీటీ పెట్టేస్తే ఒక 2 విజిల్స్లో మనకి కూరగాయలు కూడా మగ్గిపోతాయి, చికెన్ కూడా మగ్గిపోయింది. దాల్చా ఇంకా మరింత టేస్ట్ వచ్చిందండి. టమాటా వేసుకోవాలి. ఇవి ఇప్పుడు బాగా మనం కలుపుకోవాలి.
ఇప్పుడైతే ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. బాగా కలపాలి. ఇప్పుడైతే ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసేసి 2 విజిల్స్ పెట్టాలి. నేనైతే మనం ఇందాక పచ్చనిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసి అందులో చింతపండు రసం వేసి మనకి దాల్చాకి ఎంత కావాలో అంత వాటర్ వేసి పెట్టేసాను. ఇప్పుడు మనం కుక్కర్లో ఈజీలు పెట్టాం కదా కూరగాయలు, అందులో కూడా కొద్దిగా వాటర్ ఉండిద్దండి. అది కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి మనం రసం పౌడర్ అండి, సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా వేసుకోండి. నేనైతే లేదని చెప్పి రసం పౌడర్ వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. నేనైతే ఇంకొద్దిగా 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే కారం అనేది మనకు సరిపోలేదు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా. కొద్దిగా పంచదార కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా పంచదార వేసుకోండి, లేకపోతే బెల్లం. ఇప్పుడు నేనైతే 1 స్పూన్ కారం వేసాను, సరిపోలేదని చెప్పి. ఇదైతే బాగా మరగాలండి. ఇందులో ఇది పెట్టేద్దాం ఇలా. దాని తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం ప్రిపేర్ చేద్దాం. బిర్యానీ కోసం అయితే 3 kgs బిర్యానీ అయితే వండుతున్నామండి. దానికోసం గిన్నె పెట్టాను. అందులోకి 1/2 kg సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఇదైతే స్పైసెస్ అండి, బిర్యానీ స్పైసెస్. అది లేకపోతే బిర్యానీ అసలు టేస్ట్ ఉండదు కదా. ఈ లవంగా, పట్ట, యాలుక్కాయలు, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇదిగోండి, ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి బ్రౌన్ కలర్లో రావాలండి. ఉల్లిపాయ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే మనం 2 టమాటాలు వేసుకుందాం. టమాటా కూడా బాగా మగ్గాలండి మనకి. ఇందులోకి 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి 3 kgsకి. ఎందుకంటే మనం కొద్దిగా చికెన్లో వేసాం కదా. మనకి బిర్యానీలోకి ఎక్కువ మసాలా అయితే పట్టదు, తక్కువ మసాలాతోనే బిర్యానీ టేస్టీగా ఉండిద్దండి. ఇది మనకి బిర్యానీలో మసాలా బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. చూసారా, చికెన్లోకి కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలాను ఇందులోకి కొద్దిగా పాలు వేసుకోవాలండి. అదే బిర్యానీకి టేస్ట్. ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ బాగుండిద్ది. నేనైతే వాటర్ 1కి 1.5 వేస్తున్నానండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడైతే మనం బాయిల్ అవ్వాలి వాటర్. ఇలా ఒక 10 minutes పెట్టేద్దాం. బాయిల్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసేయాలి. వేసేసి ఇప్పుడైతే బాయిల్ అయ్యేదాకా పెట్టేద్దాం. ఇప్పుడైతే చికెన్ పకోడీ చేయడానికి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. రోడ్ సైడ్ దొరికే చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా మొత్తం వేసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్, పసుపు, కారం
వేసుకొని ఒక నిమ్మకాయ వేసుకోవాలండి. మనం కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక్కసారి మీరు చికెన్ పకోడీ ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నిమ్మకాయ వేసుకొని బాగా కలిపి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఇది ఒక 2 days అయినా ఉండిద్ది ఫ్రెండ్స్. అప్పటికప్పుడే తీసి మనం ఫ్రై చేసుకొని వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి భలే ఉండిద్ది ఫ్రెండ్స్. ఎందులోకైనా సరే బాగుండిద్ది ఫ్రెండ్స్. సాంబార్లోకి, ఉల్లిపాయ పులుసు, అదే టమాటా పులుసు, ఇలా ఎందులోకైనా సరే, పప్పులోకైనా సరే చాలా బాగుండిద్ది. టమాటా చట్నీలో కూడా బాగుండిద్దండి. నేనైతే రైస్ వేసేసానండి. ఇప్పుడైతే ఇది బాగా బాయిల్ అయ్యి మనకు వాటర్ అనేది డ్రై అయిపోవాలి. చూసారా, ఇప్పుడైతే వాటర్ డ్రై అయిపోయింది కదండి. నేనైతే పైనుండి నెయ్యిను, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసాను. కొద్దిగా దమ్ అయిన తర్వాత ఒక్కసారి కింద పైన బాగా కలపాలండి. చూడండి పీస్ అయితే ఎలా ఉందో, ముక్క చెదరకుండా ఎలా ఉందో చూసారా. బిర్యానీకి ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. సండే అంటే ఏదో ఒకటి మెనూ ఉండాల్సిందే ఫ్రెండ్స్. మా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు. ఇంకా ఆదరించాలండి మీరు. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చికెన్ పకోడీ చేయడానికి నేనైతే కడాయిలో నూనె వేసుకున్నాను. నూనె హీట్ అయిన తర్వాత ఇది కూడా నేను కట్టెల పొయ్యి మీదే చేస్తున్నానండి. చికెన్ పకోడీ టేస్టీగా ఉండిద్దని చెప్పి. చూసారా, ఇవాళ మా సండే మెనూ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా సండే మెనూ దమ్కా బిర్యానీ, దాల్చా చికెన్